తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం స్పీడ్ పెంచాయి. ఈ ఎన్నికల్లో గత 10 ఏళ్లు నాటి అధికార టీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో గెలవగా ఇప్పుడు సీన్ మారడంతో పల్లెల్లో సైతం హస్తం హవా ముందు కారు జోరు కష్టమే అంటున్నారు విశ్లేషకులు. దీంతో అధికార కాంగ్రెస్ జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడం ఖాయమని ఏకంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పల్లెపోరులో కారు పరుగులు పెట్టాలని చూస్తోంది. అందుకు సెంటిమెంట్ ను మరోసారి తెరపైకి తెచ్చారు గులాబీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా డిసెంబర్ నెలలో రావడంతో బీఆర్ఎస్ పార్టీకి కొంత కలిసొచ్చింది. డిసెంబర్ నెల అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తొలి ప్రకటన, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఇవన్నీ గుర్తుకు తెస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను చేపట్టింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు దీక్షా దివాస్ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 11న తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీక్షా దివాస్ను నిర్వహిస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఇప్పటికే పల్లెపల్లెన అధికార కాంగ్రెస్ గెలుపును, ఆధిపత్యాన్ని ఒప్పుకున్న కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారన్న వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో తదితర అంశాలపై మాట్లాడడానికి వస్తున్న ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు కేసీఆర్ అందుబాటులో ఉండకపోవడం, వారు కూడా తమ అధినేత కేసీఆర్ తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ దూకుడుగా కొనసాగిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో తాము అమలు చేసిన పథకాల గురించి చెప్తూనే గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, దోపిడీని ప్రస్తావిస్తూ ప్రజలను కాంగ్రెస్ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా బలంగా ఉంటేనే రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు ఈజీ అవుతుందని భావించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తోంది. ఇక బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉండగా బీజేపీ మాత్రం 3వ స్థానానికి పరిమితమవనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. రేవంత్ సునామీలో కొట్టుకుపోకుండా ఆ 2వ ప్లేస్ కోసం జాగ్రత్త పడుతుంది. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. పల్లెపోరులో భాగంగా కారు నుంచి కాంగ్రెస్ కు వలసలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు జంప్ అవ్వగా సర్పంచ్ ఎన్నికల వేళ గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ క్యాడర్ అధికార కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తోంది. ఈ సందర్భంలో డిసెంబర్ 11 నుంచి 17 వరకు జరగనున్న పల్లెపోరులో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కేసీఆర్ ఒప్పుకునే చేతులెత్తేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. గత 10 ఏళ్లలో కారు నేతలు చేసిన తప్పుల వల్లే ఇప్పుడు అధికార కాంగ్రెస్ ను అడిగే హక్కు కోల్పోయారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.